రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 14 నుండి ప్రారంభమై ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం ఇప్పటికే దాదాపు 5.27 లక్షల మంది విద్యార్థులు ఫీజు చెల్లించినట్లు తెలుస్తుంది. 10వ తరగతి పరీక్షలు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది సెంటర్ ఎక్కడ పడింది. ఇప్పుడు ఆ టెన్షన్ లేకుండా విద్యాశాఖ 10th విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్కూల్ పేరు ఒక చోట, దాని లొకేషన్ మరొక చోట ఉండటం, లేదా ఒకే పేరుతో వేర్వేరు స్కూల్లో ఉంటూనే ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు రాబోయే 10th పరీక్షల్లో హాల్ టికెట్పై సెంటర్ లొకేషన్ను QR కోడ్ రూపంలో ఇవ్వాలని భావిస్తుంది. ఈ నూతన విధానం అమల్లోకి వస్తే విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు తమ స్మార్ట్ ఫోన్తో హాల్ టికెట్పై ఉన్న QR కోడ్ని స్కాన్ చేయగానే ఆ పరీక్ష కేంద్రం ఖచ్చితమైన గూగుల్ మ్యాప్స్ లొకేషన్ నేరుగా చూపిస్తుంది. దీని ద్వారా సెంటర్ను సులభంగా తక్కువ సమయంలో చేరుకోవచ్చు. ఈ QR కోడ్ ప్రయోగాన్ని అమలు చేసేందుకు అధికారులు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా GHMC పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో, జిల్లా కేంద్రాలలో పరీక్ష కేంద్రాలను వెతకడం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. పరీక్ష కేంద్రాల గుర్తింపులో ఎలాంటి టెన్షన్ లేకుండా విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షకు హాజరయ్యేందుకు ఈ QR కోడ్ టెక్నాలజీ ఒక ముఖ్యమైన చర్యగా నిలుస్తుంది.